మనోజ్ రోజు నుండి మెట్ల దగ్గర నిలబడి హాల్లోనే ఉన్నాడు. మన ఇద్దరము డైలీ ఫర్నిచర్ షాప్కి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నట్లు చెప్పి వెళదామని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోజు నుండి సరే అని చెప్తాడు. కాకుండా మెట్ల దగ్గర నుంచి దిగి వస్తూ ఉంటాడు. హాల్లోకి కాకుండా బాలు ఉండి ఏయ్ డెకరేషన్ ఎక్కువైంది కదా అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నేను బ్యూటీ పార్లర్కి తను ఫర్నిచర్ షాప్కి అని చెప్తాడు. ఆ మాటకి అని అంటాడు బాలు. ఆకుండా రోజు నుండి నేను పార్లర్కి మనోజ్ ఫర్నిచర్ షాప్కి వెళుతున్నామని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ప్రభావతి కిందకి రెడీ అయ్యి వస్తాడు. ఆకుండా బాలు ఉండి ఏంటి పగటి వేషాలు ఇద్దరిది అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి అంటే ఏంటి అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి అందరూ కలిపి అందాల పోటీకి వెళ్తున్నారా, అదే రవి చెప్పిన పోటీకి వెళ్తున్నారా అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి చీచి నేను అలాంటి చీప్ కాంపిటీషన్కి ఎలా వెళ్తాంరా అని అంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి మేమే గుడికి వెళ్తున్నామని చెప్తాం. అక్కడ బాలు ఉండి మంచిది అని చెప్పి అక్కడి నుంచి ప్రభావతి సత్యం గారు అందరూ వెళ్ళిపోతారు. సరే వెళ్ళండి అక్కడున్న మీనా ఉండి మెట్ల దగ్గర కిందకు వచ్చి బాల దగ్గర హాల్లో ఉన్న ఏమండి అత్తయ్యకి మావికి చెప్పి వెళ్తామా అని చెప్తుంది. ఆమెకి బాలు ఉండి అందరూ వెళ్ళిపోయారని చెప్తాడు. వాళ్ళ తల్లి కొడుకు డిక్షన్ చూస్తుంటే నాకు ఎక్కడో కొడతా ఉంది. మీనా ఉండి ఆలోచించి సరే పదండి అని చెప్తుంది. అక్కడి నుంచి బాలు మీనా కూడా వెళ్ళిపోతారు ఫంక్షన్కి. రవి చెప్పింది అక్కడున్న రవి ఫంక్షన్కి డెకరేషన్ చేసి ఉంటారు. కపుల్స్ జోటు కూడా ఫోటో పెట్టింటారు. అక్కడ ఒక అతను నుండి మరి ఆ బోర్డు అంటే అక్కడ పెట్టారు, వచ్చిన పోయే వాళ్ళకి అడ్డంగా ఉంటుంది, అది తీయండి అని చెప్తారు. సరే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంత నేనే చూసుకోవాలి, ఒక్కరు పట్టించుకోరని చెప్తూ వాళ్ళని తిడుతూ ఉంటాడు. రవి శృతి ఫస్ట్ కపుల్గా వచ్చింటారు. అక్కడున్న శృతి ఉండి పర్వాలేదే మీ వాళ్ళు బాగానే చేస్తున్నారని చెప్తుంది. అక్కడున్న రవి ఉండి ఆ మాత్రం ఉండాలి కదా డెకరేషన్ అని చెప్తాడు. ఆ మాటకి అక్కడున్న డెకరేషన్ సార్ ఉండి హాయ్ రవి అని పిలుస్తాడు. అక్కడున్న రవి ఉండి దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఏంటి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా అని అడుగుతాడు. ఆ మాటకి రవి ఉండి లేదు కాన్ఫిడెంట్ పంచడానికి వచ్చాము అని చెప్తాడు. ఆ మాటకి ఆ సార్ ఉండి రవి ఇలా ఎప్పుడు ఇలానే జోకులు వేస్తూ ఉంటాడని చెప్తాడు. అక్కడున్న శృతి ఉండి అవును ఇంట్లో కూడా ఇలానే ఫన్నీగా ఉంటాడు అని చెప్తుంది. ఆ మాటకి అక్కడున్న సార్ ఉండి సరే సరే వెళదాం పదండి అని చెప్తాడు. అక్కడున్న రవి ఉండి ఎలా జరుగుతుంది ఏర్పాట్లు అని అడుగుతాడు. ఆ మాటకి ఆ సార్ ఉండి ఫస్ట్ వచ్చిన కపుల్ మీరే ఈ దాంట్లో సైన్ చేయండి అని చెప్తాడు. అక్కడున్న రవి తీసుకుని సైన్ చేస్తాడు. ఆమెకి శృతి చేస్తుంది. అక్కడున్న రవి ఉండి ఎలా జరుగుతుంది ఏర్పాట్లు అని అడుగుతాడు. అక్కడున్న సార్ ఉండి నువ్వే చూస్తున్నావు కదా రవి ఇది ఎలాగనగానే సక్సెస్ చేయాలని మా వాళ్ళు గట్టిగా నిలబడినారు అని చెప్తాడు. ఆ మాటకి బొకే తీసుకుని వస్తాడు. సార్ ఇది ఎక్కడ పెట్టాలి సార్ అని అడుగుతాడు. అక్కడ ఒకసారి ఉండి నా తల కట్రా కొత్త పెళ్ళి కొడుకులాగా అంతా ఊరంతా తిరిగి వస్తాను అక్కడ పెట్టుకోరా అని చెప్తాడు. అక్కడున్న సార్ ఉండి ఛీ ఆర్బటర్ తీసుకునే దానికి చచ్చిపోతున్నాను రవి అని చెప్తాడు. రవి మీ ఇద్దరు ఏమనుకోకుండా నాకు ఒక పని చేసి పెడతారా అని అడుగుతాడు. ఆ మాటకి రవి ఉండి కాంపిటీషన్ మా దగ్గర డెకరేషన్ చేపిస్తారా ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకి ఆ సార్ ఉండి అలా కాదు రవి ఇప్పుడు మీరు మా గెస్ట్లో నేను అంత పని చెప్పనులే చిన్న పనిని అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి సరే చెప్పండి అందరూ వచ్చేంత వరకు మేము కూడా ఖాళీగా ఉండాలి మాకు కూడా బోర్ అవుతుంది ఏంటో చెప్పండి అని అడుగుతుంది. ఆ మాటకి ఆ సార్ ఉండి ఏం లేదు ఈ ఎంట్రీ బుక్లో ఒక కపుల్ దగ్గర సైన్ చేపిస్తే అంతే చాలా అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి అంతే కదా చేపిద్దాం రవి నీకు ఓకే కదా అని అడుగుతుంది. ఆ మాటకి రవి ఉండి నీకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్తాడు. సరే అని చెప్తాడు. అక్కడున్న సార్ ఉండి సరే థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి రండి ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు. అక్కడున్న రవి కూడా రా శృతి కూర్చో అని చెప్తాడు. అక్కడున్న పోయి టేబుల్ మీద కూర్చుంటారు ఇద్దరు పోయి. అక్కడున్న శృతి ఉండి రవికి కంగ్రాస్ రవి వచ్చి రాగానే మంచి జాబ్ కొట్టేసావు అని చెప్తుంది. అక్కడున్న రవి ఉండి ఏయ్ అని అంటాడు. ఆ మాటకి అక్కడున్న ఇద్దరు కపుల్స్ వస్తారు. రిసెప్షన్లోనే ఇంత మంచి భార్య భర్తలు పెట్టారంటే లోపల ఇంకెంత డెకరేషన్ చేసి ఉంటారో చెప్తారు. అక్కడున్న శృతి ఉండి సైన్ చేయండి అని చెప్తారు. అక్కడున్న ఇద్దరు కపుల్స్ ఉండి సైన్ చేస్తూ ఉంటారు. అక్కడ రోహిణి మనోజ్ వచ్చింటారు. అక్కడున్న రోహిణి నుండి మేము అనుకునేలాగా చిన్న కాంపిటీషన్ ఇది కాదు కదా అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ ఉండి నువ్వు కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తున్నట్లున్నావు నాకు అంతగా కనపడట్లేదు నాకు ఇదంతా నాకు కొంచెం జుజుబి అంతే అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి నీది కొంచెం ఎక్కువైందని అనిపించట్లేదు అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఏంటి అని అడుగుతుంది. నీ కాన్ఫిడెన్స్ అని అంటుంది రోహిణి. అయినా నా పిచ్చి కానీ ఈ మాత్రం లేకుండా ₹1,00,000 ఊరికే ఇస్తారా ఏంటి అని అంటది. ఆ మాటకి మనోజ్ ఉండి ఆట టఫ్గానే ఉంటుంది అది మామూలు వాళ్ళకి మనకు కాదు అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి
నీ టాలెంట్ ఏంటో నేను లోపలికి వెళ్ళాక చూసుకుంటాను కానీ ఇప్పుడు పద వెళదామని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు లోపలికి. ఉన్న రవి శృతి అక్కడ చూడు రాత్రి రానంటే రామని చెప్పారు అని చెప్తాడు. ఆమెడికి శృతి ఉండి చూస్తున్నానని చెప్తుంది. అంతా లక్ష్యపై మాయమే అని చెప్తుంది. ఆమెడికి మనోజ్ వస్తాడు. అక్కడ రవి శృతి కూడా కూర్చొని ఉంటారు. అక్కడ మనోజ్ ఉండి అరే మీరేంటారు ఇక్కడ అని అడుగుతాడు. ఆ మాటకి రవి ఉండి ఈ బుక్లో సంతకం తక్కువ అయినాలంటే వచ్చాంలే అని అంటాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి సైన్ చేసిన కప్పులు తక్కువ అయినారంటే అందుకే వచ్చాంలే అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి నమ్మేంలే రాత్రి రానంటే రానన్నాం చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రోహన్ నుండి మీరు కూడా రానని చెప్పారు కదా అని అడుగుతుంది. ఆ మాటకి శృతి ఉండి మేము రానని చెప్పలేదు, ఇంట్రెస్ట్ లేదా అన్నాము. ఆ తర్వాత ఆలోచిస్తే ట్రై చేసడానికి ఏముంది అని అనిపించింది అని చెప్తాడు. ఆ మాటకి రవి ఉండి నువ్వు చెప్పన్నయ్యా ఇది చీప్ కాంపిటీషను నా రేంజ్ కాదు అని ఏదేదో మాట్లాడావు అని అంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నాకు ఇప్పటికే రావాలని ఇష్టం లేదు, మీ వదిన పోస్ట్ చేసేదానికి ఎందుకు బాధ పెట్టాలని అందుకే వచ్చానని చెప్తాడు. అవును మళ్ళీ మీ సంగతి ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకి రవి ఉండి అవును నేను కూడా శృతి ఫోర్స్ చేస్తేనే వచ్చాను అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి ఇప్పటికి ఇంకా మించిపోలేదు, మీకు ఇష్టం లేకుంటే ఇప్పటికిప్పుడు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా ఇంకా వెనక్కి వెళ్ళడం ఎందుకో రోహిణి మేము లోపలికి వెళదాం పదా అని చెప్తాడు. అక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉంటారు. అక్కడున్న రవి శృతి ఉండి హలో ముందుగా సైన్ చేయండి ఎంట్రీ బుక్లో అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి సైన్ చేశాడు. అక్కడున్న రోహిణి కూడా సైన్ చేసి ఆవిడకి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడున్న ప్రభావతి సత్యం గారు వస్తారు. ఏమండి గెలిస్తే డబ్బులు ఇప్పుడే చేస్తారు కదా అని అంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి లోపలికి వెళుతున్నాం కదా అడుగుదాంలే, ఇంటి దగ్గర నుంచి లక్ష 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 అని చంపుకుని తింటున్నావు, అందుకే బాలు నీకు లక్షవతి పేరు పెట్టడం తప్పే లేదు అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి అని అనడానికి కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడ ఇంకో కపుల్స్తో వస్తూ ఉంటారు జంటగా. అక్కడ కామాక్షి పిన్ని వాళ్ళ భర్త వస్తూ ఉంటారు. వస్తే ఇదేంటి ఇది కిరణాల్లో బుడక మాటలాగా ఇదంతా అవసరమా ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకి కామాక్షి పిన్ని నుండి చాలే ఊరుకోండి, ఇలాంటి కాంపిటీషన్లోనే ఇలాగే రావాలి, ₹1,00,000 మామూలా ఏంటి అని చెప్తాడు. ఆ మాటకి కామాక్షి భర్త ఉండి ఇలాంటి మాటలు మాట్లాడి నా దగ్గర 25,000 ఖర్చు పెట్టించావు ఈ షూకి కోటికి అని చెప్తాడు. ఆ మాటకి కామాక్షి ఉండి నేనైనా ఉన్నాను చెప్పలేదే అని అడుగుతుంటుంది. ఆ మాటకి కామాక్షి భర్త ఉండి ఉన్నావులే సంత పక్కలో పిన్నీలు ఎరుపిన్లు అమ్మే దాగంలో ఉన్నావులే అని చెప్తాడు. ఆ మాటకి కామాక్షి పిన్ని ఉండి ఊరుకోండి నలుగురు వింటే ఎలా ఉంటుంది అని వెళ్దాం పదండి అని చేయి పెట్టుకుని వెళ్తూ ఉంటారు. కామాక్షి పిన్ని వాళ్ళ భర్త అక్కడున్న సత్యం గారు ఉండి ప్రభా అటు చూడు కామాక్షి చెల్లెళ్ళ లేదు అని చూపిస్తూ ఉంటారు. అక్కడున్న కామాక్షి పిన్ని అక్కడున్న వాళ్ళ భర్త వస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే చూస్తూ ఉంటుంది. సత్యం గారు ప్రభావతి కామాక్షి పిన్ని వాళ్ళ భర్త అందరూ వస్తారు లోపలికి ఎంట్రీ. అక్కడున్న జంటగా కపుల్స్ అందరూ కూర్చొని ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి మనోజ్ దగ్గరకు వచ్చి ఏరా మనోజ్ ఇక్కడికి వస్తున్నావు అని ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అది అక్కడున్న మనోజ్ ఉండి నువ్వు మాత్రం చెప్పేవేంటి గుడికి అని చెప్పావు, నాన్న పిలుచుకొని వచ్చేసావు అని చెప్తాడు. అక్కడున్న అందరూ వెళ్ళి టేబుల్ పైన